హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్కే ఎలక్ట్రికల్ ఇన్ తెలుగు. ఈరోజు ఈ వీడియోలో అక్రాస్ ఏబీ టెర్మినల్స్ దగ్గర మనం ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆల్రెడీ మనకి కొన్ని ఫార్ములాస్ తెలుసు. రెసిస్టెన్స్ సిరీస్లో ఎలా ఉంటుంది, ప్యారలల్ ఎలా ఉంటుందో ఇక్కడ మనం చూసుకున్నాం. అండ్ వోల్టేజ్ సోర్స్ ఉన్నప్పుడు షార్ట్ అవుతుంది, కరెంట్ సోర్స్ ఉన్నప్పుడు ఓపెన్ అవుతుంది అనమాట. యూ కెన్ ఫైండ్ ద ఈక్వివలెంట్ రెసిస్టెన్స్. ఓకేనా, ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఈ కండిషన్స్ అయితే మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనా, సో ఇక్కడ చూస్తే మనకి వోల్టేజ్ సోర్స్ ఇచ్చున్నాను. ఓకేనా, సో వోల్టేజ్ సోర్స్ ఇస్తే మనకేమవుతుంది, షార్ట్ అవుతుంది అనమాట. ఇది మొత్తం షార్ట్ అయిపోద్ది. అండ్ ఇక్కడ లాస్ట్ సేమ్ ఇటువంటి ప్రాబ్లమే చూసాం, కాకపోతే ఇక్కడ రెసిస్టెన్స్ అయితే తీసుకోలేదన్నమాట. ఆ ప్రాబ్లంలో ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకున్నాము. సో దీనివల్ల సింప్లిఫికేషన్ ఎలా ఉంటుందో చూడండి, మీకే అర్థమవుతుంది. సో చూడండి, ఇక్కడ 3 ohms రెసిస్టర్ అయితే ఇక్కడ ఉంది. సో దీన్ని నేను ఇలా లోపల తీసుకుంటాను. అండ్ ఈ ఏబీ టర్మినల్స్ కానీ అవుట్ సైడ్ అయితే తీసుకుంటాను. ఫస్ట్ ఈ ఏబీ టర్మినల్స్ అయితే అవుట్ సైడ్ తీసుకుంటాను, మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో ఏ బి, ఓకేనా. నెక్స్ట్ దీన్ని లోపల తీసుకుందాం. లోపల తీసుకుంటే ఇక్కడ ఏముంది, 3 ohms ఉందన్నమాట. సో 3 ohms నేను లోపల తీసుకున్నాను. సో లోపల తీసుకుంటే బయటది రిమూవ్ చేసేస్తున్నాను నేను. సో ఆల్రెడీ మనం లోపల తీసుకున్నాం కాబట్టి బయట రిమూవ్ చేసేసాను. సో ఇక్కడ చూస్తే బ్రిడ్జ్ బ్యాలెన్సా లేదనేది ముందు చెక్ చేసుకోవాలన్నమాట. ఇది చూసేదానికి బ్రిడ్జ్ టైప్ ఉంది. ఓకేనా, సో బ్రిడ్జ్ టైపే అనమాట. ఇక్కడ 5 2s 6, ఓకేనా. 5 2s 6, సారీ 3 2s 6, 5 3s 15 అనమాట. సో ఈ ఆపోజిట్ రెసిస్టర్ యొక్క మల్టిప్లికేషను బోత్ సైడ్ నాట్ ఈక్వల్ అనమాట. సో ఈ కేసులో ఏంటి అవుతుంది, మనం దీన్ని సింపుల్గా డెల్టాలో ఉండేది స్టార్గా కన్వర్ట్ చేసుకుంటే యూ కెన్ ఈజీగా సింప్లిఫై చేయొచ్చు అనమాట. ఈ డెల్టాని స్టార్గా ఎలా కన్వర్ట్ చేస్తామంటే ఇక్కడ చూడండి, ఈ 3 ohms ఇక్కడ రాసుకుంటున్నాను చూడండి. సో ఈ డెల్టా అనేది స్టార్గా కన్వర్ట్ చేయాలి ముందు. సో చేసిన తర్వాత ఈ డెల్టాని మొత్తం రిమూవ్ చేస్తే మనం అది స్టార్లో కన్వర్ట్ చేస్తుంటాం కాబట్టి దాన్ని ఒకటే తీసుకుంటాము. ఫస్ట్ ఈ R1 అనుకుంటున్నా, దీన్ని R2 R3 అనుకుంటున్నా. ఓకేనా, ఇక్కడ R1 ఫైండ్ అవుట్ చేయాలి. R1 ఎలా వస్తుంది చూడండి, ఆపోజిట్ రెసిస్టెన్స్ అంటే ఇక్కడ ఉండే ఈ రెసిస్టెన్స్కి ఆపోజిట్ అటు ఇటు ఉండే రెసిస్టెన్స్ ఏవి, 3 ohms. సో మల్టిప్లై చేద్దాం 3 × 3. అండ్ ఈ డెల్టాలో ఉండే టోటల్ రెసిస్టెన్స్ని యాడ్ చేయాలి. 3 ohms 3 ohms 3 ohms 3 + 3 + 3. సో ఫైనల్గా 9/9 అనమాట. సో 1 ohm వచ్చింది. సో R1 ఎంత వచ్చింది, 1 ohm వచ్చిందనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ R2 తీసుకుంటే సేమ్ మనకి సో ఆపోజిట్ రెసిస్టెన్స్ ఏమున్నాయి, 3 ohms బై టోటల్ రెసిస్టెన్స్ 3 + 3 + 3. సో 9/9 1 ohm. అదేవిధంగా R3 చేసిన మనకి సేమ్ ఇదే వస్తుందన్నమాట. ఎందుకంటే టోటల్ ఆల్ సైడ్స్ మనకి 3 ohms ఉన్నాయన్నమాట డెల్టాలో. సో 3/3 3 × 3 3 + 3 + 3. సో 9/9 1 ohm అనమాట. సో ఫైనల్గా 1 ohm వచ్చింది ఇక్కడ. సో 1 ohm వచ్చింది. సో మనకు ఒకసారి డెల్టా నుంచి స్టార్గా కన్వర్ట్ చేసిన తర్వాత సో మనకైతే వచ్చేసింది స్టారు. సో డెల్టాని రిమూవ్ చేసేసింది, అవసరం లేదు డెల్టా. ఓకేనా. సో ఫైనల్గా అయితే మనకి స్టార్ వచ్చేసింది. సో ఇదన్నమాట మనకు వచ్చింది. దీని నుంచి ఈజీగా మనం సింప్లిఫై చేయొచ్చు అనమాట. అది ఎట్లాగో చూద్దాం తర్వాత. సో ఇక్కడ చూడండి, 2 ohms 1 ohm ఎలా ఉన్నాయి, మనకి సిరీస్గా ఉన్నాయి. 2 ohms 1 ohm. ఇక్కడ మనకి ఏం లేదనమాట నోడ్. ఓకేనా, ఇది సింపుల్ నోడ్ అనమాట. సో మనకి ఏం లేదు కాబట్టి జస్ట్ యాడ్ చేస్తాం. సో ఈ ఫామ్లో యూజ్ చేసి యాడ్ చేస్తాం. 2 + 1 ఎంత, 3 ohms అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ కానీ 5 + 1 ఎంత, ఎందుకంటే సిరీస్ ఉన్నాయి అనమాట. సిరీస్లో ఏమవుతుంది, రెసిస్టెన్స్ యాడ్ అవుతుంది. సో 5 + 1 ohms ఎంత, 6 ohms అనమాట. ఓకేనా. ఈ 3 6 ఎలా ఉన్నాయి, ప్యారలల్లో ఉన్నాయి. ప్యారలల్లో ఉంటే ఈ ఫామ్లో అయితే యూజ్ చేస్తాము. సో 3 × 6/3 + 6. సో 18/9 2 ohms వస్తుంది. సో ఫైనల్గా దీన్ని ఎలా రాసుకోవచ్చు, 2 ohmsగా రాసుకోవచ్చు. ఓకేనా. సో ఫైనల్గా ఇక్కడ రెసిస్టెన్స్ ఎంత, RAB ఎంత. సో జస్ట్ 2 రెసిస్టెన్స్ సిరీస్ ఉన్నాయి కాబట్టి 2 + 1. సో 3 ohms అనమాట. అర్థమైందా. ఫైనల్గా RAB ఎంత వచ్చింది మనకి,
3 ohms అనేది వచ్చిందనమాట. సో ఈ వీడియోలో ఏంటంటే జస్ట్ వోల్టేజ్ సోర్స్ ఇచ్చాడు, ఇన్ సిరీస్ విత్ సమ్ రెసిస్టెన్స్ కానీ ఇచ్చాడనమాట. సో ఆ కండిషన్లో మనకి బ్రిడ్జి బ్యాలెన్స్ అయితే అక్కడ ఎలిమెంట్ అనేది అనవసరం అనమాట, రెసిస్టెన్స్ అనవసరం. కాకపోతే ఇక్కడ బ్రిడ్జి బ్యాలెన్స్ కాలేదు కాబట్టి మనం ఇంత చేయాల్సి వచ్చింది. సో ఈ విధంగా ఈజీగా మనం ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాము. నెక్స్ట్ మరొక వీడియోలో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.